ఇవన్నీ ఏంటంటే సరే ఇవన్నీ కూడా క్లౌడ్వి, ఓకేనా. క్లౌడ్కి సంబంధించింది అజూర్ రేపు AWS కోడ్ కమిట్ అనేది క్లౌడ్కి సంబంధించినవి ఇవి, అర్థమైందా. సో ఫైల్స్ యాడ్ చేస్తే స్టేజింగ్ ఏరియాలోకి వస్తుంది, మళ్ళీ కమిట్ చేస్తే లోకల్ రిపోజిటరీలోకి వస్తుంది. మళ్ళీ తర్వాత ఏంటంటే గిట్ పుష్ అనే కమాండ్ ఉంది. గిట్ పుష్ ఫైల్ నేమ్ ఇచ్చామంటే ఆరిజిన్ అని చెప్పేసి మెయిన్ బ్రాంచ్ గిట్ పుష్ బ్రాంచ్ నేమ్ ఇచ్చామంటే ఇది లోకల్లో నుంచి రిమోట్లో పుష్ అవుతుంది. వాటి ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ ఫైల్స్ రిమోట్లోకి వెళ్తాయి, ఓకేనా. సో ఆ విధంగా మనం ఏదైనా కోడ్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని ఎవరు రాశారు ఆ కోడ్ని, ఎవరు ఆ ఫైల్ మాడిఫై చేశారని కూడా మనకు ఒకటి ట్రాక్ ఉంటుంది, ఓకేనా. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద గిట్ హబ్. అర్లియర్ వీ హ్యాడ్ SVN, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ ఉంటే మనం మళ్ళీ ట్రాక్ చేయలేము అనమాట. అది ఆ ఫైల్ ఎవరు ఒప్పించారో తెలియదు, మళ్ళీ క్లయింట్కి డిలేస్ అయిపోతుంటుంది, సాఫ్ట్వేర్ డెలివరీ డిలే అయిపోతుంటుంది, ఓకేనా. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బిజినెస్ లాస్, వాళ్ళకి సాఫ్ట్వేర్ డిలే అయిపోతే బిజినెస్ లాస్. ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ ఏంటంటే వాళ్ళకి బిజినెస్ అంతే, ఓకేనా. సో ఇప్పుడు అమెజాన్ ఇది ఉంది కదా, సో దాంట్లో ఏంటి ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ అది. సో ఈ-కామర్స్ వెబ్సైట్ అంటే వాళ్ళకి బిజినెస్ ఒక రోజు సైట్ డౌన్ అయిపోయిందంటే ఎన్ని కోట్లు వాళ్ళకి లాస్ అయిపోతుంటాయి, కొన్ని $1 million లాస్ అయిపోతుంటాయి కదా, ఎంతో మంది బుక్ చేస్తుంటారు కదా. సో అలా అనమాట వాళ్ళకి లాస్. అందుకని ఏదైనా ఒక రోజు డిలే అయిందంటే ఒక ఫీచర్ ప్రాపర్గా సరిగా వర్క్ అవ్వలేదంటే వాళ్ళకి డిలే అవుతుంది కదా. సో అలా అనమాట. సో వాళ్ళకి బిజినెస్ లాస్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇది వచ్చింది, ఇది గిటప్. దీన్ని ఏమంటాము, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, SCM అంటాము, ఓకేనా. క్లియరా? ఎనీ డౌట్ రాజు? హలో కొంచెం గట్టిగా మాట్లాడు. వినిపిస్తున్నాను. ఏమైనా డౌట్ ఉందని అంటున్నా? లేదన్నా. ఓకే, నీకు డౌట్ ఏం లేదు, బాగా నీట్గా చెప్పాను. నువ్వు కొంచెం గుర్తుపెట్టుకోలేబా, నేను చెప్పిందని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ అడిగినప్పుడు చెప్పాలా, ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చదవాలి, ఓకేనా. ఫైన్, మళ్ళీ ఎప్పుడన్నా చదువు, ఇంకా టైం నోడల్లా. ఓకే ఫైన్. మనం ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్కి వెళ్దాం, ఓకేనా. గిట్ ఇన్స్టాల్ చేశాను చూడు, సూడో యాప్ ఇన్స్టాల్ గిట్ అంటే బై డిఫాల్ట్. సో ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ లైనెక్స్లో ఇన్స్టాల్ అయ్యి వస్తుంది, గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. 2.43 గిట్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది కొన్ని లైనెక్స్లో, ఓకే. ఈ కమాండ్ చెప్పాను నీకు. సో ఈ ఫైల్ చూపించాను నీకు, క్యాట్ స్పేస్ OSFN రిలీజ్ అని, Ubuntu 24 వర్షన్ ఇది, ఓకేనా. కెర్నల్ వర్షన్ అడుగుతుంటారు, కెర్నల్ వర్షన్ 6.8.0 ఇది. కెర్నల్ ఇంటర్వ్యూలో కెర్నల్ వర్షన్ అడుగుతారు చూడండి, 6.8.0. వాట్ ఈస్ ద కెర్నల్ వర్షన్ దట్ యూ హావ్ వర్క్డ్ అంటారు. 6.8.0 అని చెప్పాలా, ఓకేనా. సో లేటెస్ట్ వర్షన్ Ubuntu ఏ వాడమంటారు, అప్పుడు Ubuntu 24 అని చెప్పాలి, ఓకేనా. అలాగా. సో ఈ Ubuntu 24లో బై డిఫాల్ట్ గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది, ఓకే ఫైన్. సో ఈ ఫైల్స్ యాడ్ చేసాం కదా, నేనేం చేస్తానంటే MKDR దేనికి వాడతాను చెప్పు. వాట్ ఈస్ ద వై వి యూజ్ దిస్ MKDR? వై వి యూజ్ దిస్ కమాండ్? ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడానికి వాడతాం. ఓకే ఫైన్, డైరెక్టరీ క్రియేట్ చేయడం, ఫోల్డర్ క్రియేట్ చేయడం. ఓకే. F1 MB కమాండ్ ఎందుకు వాడతాం? MB చెప్పుకున్నట్లేదు. చెప్పుకునేది పక్క కరెక్టే, బట్ చెప్పు MB ఎందుకు చెప్తాం వాడతాము, గుర్తుందా? డూ యూ రిమెంబర్? మూవ్ చేయడానికి అంతే. MB అంటే మూవ్ అని ఉంది. ఫైల్స్ అన్ని మూవ్ చేశారు చూడడా, ఈ ఫైల్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అన్ని MB అని చెప్పేసి ఈ ఫైల్స్ అన్ని పెట్టేసేసి గిట్లోకి మూవ్ చేశారు, ఓకే. గిట్ యాడ్ అనే కమాండ్ ఉంది. F1 F2 F3 ఫైల్, ఈ
ఈ ఫైల్స్ అన్ని యాడ్ చేస్తాను. గిట్ ఇనిట్ అని ఇంకోటి చేయాలి. గిట్ ఇనిట్ అని చేయాలన్నమాట. గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ ఇనిట్ ఏంటంటే గిట్ ఇనిషియలైజేషన్ అనమాట. ఓకేనా, చూసావా ఇక్కడ ఇనిషియలైజేషన్ అయ్యింది. ఇక్కడ ls-le అని కొడితే డాట్ గిట్ డైరెక్టరీ క్రియేట్ అయింది. చూడు, డాట్ గిట్ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకేనా, ఓకే ఫైన్. గిట్ ఇనిట్ అని కొట్టగానే మనకి డాట్ గిట్ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేసా, గిట్ యాడ్ అనే కమాండ్ ఇచ్చా కదా, ఆ యాడ్ ఇచ్చా మళ్ళీ ఇంకోసారి. సో ఇప్పుడు యాడ్ అయింది. గిట్ స్టేటస్ అని కొడతా. గిట్ స్టేటస్ అని కొడితే చూసావా ఈ ఫైల్స్ అన్ని యాడ్ అయిపోయినాయి. ఈ ఫైల్స్ అన్ని యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ నేను ఏం చేస్తున్నా అంటే కమిట్ చేస్తా. గిట్ కమిట్ -m these files are committed ఈ ఫైల్స్ అన్ని కమిట్ చేసేసాను నేను. కమిట్ అంటే ఈ ఫైల్స్ అన్ని నేను పుష్ చేయడానికి రెడీగా ఉన్నాయి అని. ఓకేనా, గిట్ కమిట్ చేసేసా. సో ఇప్పుడు ఎక్కడ ఉంటాయి ఈ ఫైల్స్, గిట్ స్టేటస్ అని చూస్తే ఆ ఫైల్స్ ఆల్రెడీ ఎక్కడ వస్తాయి చెప్పు, కమిట్ చేస్తే ఎక్కడ వస్తాయి చెప్పు, లోకల్ రిపాజిటరీలోకి వస్తాయి కదా. కమిట్ చేస్తే లోకల్ రిపాజిటరీలోకి వస్తుంది. ఓకే, రేపు గిట్ ఫెచ్ గిట్ పుల్కి డిఫరెన్స్ రేపు చెప్పుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఈరోజు గిట్ యాడ్ గిట్ కమిట్ ఇవి చెప్తా. ఓకేనా, ఒకటే రోజు చెప్పి అంటే నీకు మైండ్ తప్పుతుంది, గుర్తుండవు. ఓకేనా, ఫైన్ నైస్. సో ఇప్పుడు గిట్ కమిట్ చేసాం కదా. ఇప్పుడు ఈ ఫైల్స్ రిమోట్ లోకి పుష్ చేయాలి. రిమోట్ అంటే ఏంటి, గిట్ హబ్ అని ఇంకోటి చెప్పాను కదా. గిట్ హబ్ గిట్ పుష్ కదండి. గిట్ పుష్ కమాండ్ గిట్ హబ్ క్రియేట్ చేయాలి కదా. ఓకే, గిట్ హబ్ అకౌంట్ ఉందా నీకు? లేదా? ఓకే, గిట్ హబ్ నాకు ఆల్రెడీ ఒకటి ఉంది. దాంట్లో పుష్ చేసి చూపిస్తా. రేపు నువ్వు ఏం చేయాలంటే గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుని వస్తావా? ఓకే, సో నేను ఇంతకుముందు ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను. సో ఇది నా గిట్ హబ్ దీన్ని గిట్ హబ్ రిపాజిటరీ అంటారు. ఓకేనా, కనపడుతుందా? కనిపించలేదు. గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ఇంతకుముందు చూడు. ఇవన్నీ కూడాను దాదాపు నేను 4-5 years బ్యాక్ క్రియేట్ చేసి వచ్చాను నేను. ఓకేనా, అలాగా నీకు కూడా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఫైన్, కొన్ని రిపాజిటరీస్ ఉన్నాయి, ఆ రిపాజిటరీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నీకోసం ఇంకొక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాయి. ఓకేనా, సో న్యూ అని కొట్టగానే ఇక్కడ రిపాజిటరీ న్యూ అని కొట్టాల. ఇక్కడ న్యూ అని కొడితే ఓకే డెవలప్స్ రిపాజిటరీ నేమ్ ఇస్తున్నా. డెవలప్స్ 830 బ్యాచ్ అని 830 బ్యాచ్ అని క్రియేట్ చేస్తున్నాను. డెవలప్స్ 830 బ్యాచ్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను. ఇది రిపాజిటరీ నేమ్. ఓకేనా, ఇది వచ్చేసి నా ఇది ఓనర్ నేమ్. ఓకే, సో యూజర్ నేమ్ అంటారు. ఇది వచ్చేసి రిపాజిటరీ నేమ్. ఇది గిట్ హబ్ అకౌంట్ అంటారు.
గిట్ అకౌంట్ నేమ్. ఓకేనా? సో ఇది పబ్లిక్ రిపాజిటరీ అని పెడుతున్నా. ప్రైవేట్ అంటే ప్రైవేట్ కూడా పెట్టవచ్చు, ఇది పబ్లిక్ రిపాజిటరీ అంటే నువ్వు కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? ఓకే ఫైన్. నేనేం చేస్తున్నాను అంటే క్రియేట్ చేస్తున్నాను సింపుల్గా. సో ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను. ఆ రిపాజిటరీ పేరు ఏంటి? DevOps -830 బ్యాచ్. DevOps 830 బ్యాచ్. ఓకే ఫైన్. ఇక్కడ గిట్ ఇనిట్ అనేది మనం యాడ్ ఆల్రెడీ చేసాం కదా, గిట్ యాడ్ చేసాం కదా, కొన్ని ఫైల్స్ యాడ్ చేసాం కదా, మళ్ళీ గిట్ కమిట్ చేసాం కదా, ఇక్కడ లోకల్లో చేసాం కదా గిట్ కమిట్ అని చెప్పేసి. ఓకే, మళ్ళీ తర్వాత ఏం చేయాలి? గిట్ బ్రాంచ్ అని ఒక ఇదే ఇస్తుంది కొన్ని కమాండ్స్. దిస్ ఈజ్ రికమెండింగ్ సమ్ కమాండ్స్, ఇదే రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసేసి ఇలా కొట్టంగానే మనకు బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది. గిట్ బ్రాంచ్ -m మెయిన్ అంటే ఒక బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది మనకు. చూడు, ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది. బ్రాంచ్ పేరు ఏంటి? మెయిన్. గిట్ బ్రాంచ్ నేమ్ ఇస్తే బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి. తర్వాత ఏం చేయాలా? ఆ బ్రాంచ్ ని ఈ లోకల్ నుంచి రిమోట్ కి మనం యాడ్ చేసుకోవాలా. ఎలా యాడ్ చేసుకోవాలా? ఇలా గిట్ రిమోట్ యాడ్ ఆర్జిన్ అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ ని మనం ఇవ్వాలా. ఏ యూఆర్ఎల్ ఇది? ఇదే యూఆర్ఎల్, SSH యూఆర్ఎల్ అంటారు దీన్ని. అది చెప్తా, ఇంకా నేను దాని గురించి చెప్తాను. ఆ SSH యూఆర్ఎల్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలాగా గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పేసి ఇచ్చినామంటే యాడ్ అయిపోయింది. ఓకేనా? యాడ్ అయిపోయింది. ఇక్కడ గిట్ రిమోట్ అని కొట్టినామంటే చూడు, గిట్ రిమోట్ ఆరిజిన్ అని ఇచ్చా. ఆరిజిన్ అనేది ఒక టోకెన్ అనమాట. ఎక్కడి నుంచి ఆరిజిన్ అంటే ఈ ఇదైతే రిమోట్ రిపాజిటరీ నుంచి లోకల్ నుంచి రిమోట్ కి మనం కనెక్షన్ ఇస్తున్నాం. ఎలా ఇచ్చినాము? ఆరిజిన్ అని ఒక టోకెన్ ద్వారా ఇచ్చినాం. అలా గుర్తుపెట్టుకో. ఓకే, తర్వాత నేను ఏం చేస్తున్నా? పుష్ చేస్తున్నా. పుష్ అంటే ఏంటి? పుష్ అంటే ఏమైపోతుందో చెప్పు. ఆ ఫైల్స్ ఎక్కడికి వెళ్తాయి చెప్పు? లోకల్ నుంచి రిమోట్కి వెళ్తాయి. చూద్దాం ఇప్పుడు పుష్ వెళ్తాయా లేదా అని చెప్పేసి. అది కనెక్షన్ ఉంటే వెళ్తుంది, లేదంటే మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ కనెక్షన్ అడుగుతుంది, ఎస్ అని కొట్టాం. కానీ ఇక్కడ ఏమని అడుగుతుంది? ప్లీజ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ కరెక్ట్ యాక్సెస్ రైట్స్ అని అడుగుతుంది. అంటే నీకు పర్మిషన్ యాక్సెస్ లేదు అని అంటుంది. అప్పుడు మనం ఏం చేయాలా? పర్మిషన్ యాక్సెస్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలంటే ఒకటి SSH క్రియేట్ చేసి చేయొచ్చు, లేదంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలా. ఓకేనా? నీకు SSH పాస్వర్డ్ SSH కీస్ క్రియేట్ చేస్తే మళ్ళీ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగదు. ఓకేనా? లేదు అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ప్రతిసారి యూజర్ నేమ్ పుష్ చేసిన ప్రతిసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తూనే ఉండాల. అందుకని చెప్పేసి నేను SSH కీస్ క్రియేట్ చేస్తున్నా. SSH కీ జెన్ అని క్రియేట్ చేస్తే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, ఒకటి ఫైల్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఆ ఫైల్ని ఈ లోకల్ నుండి రిమోట్లో కాపీ చేయాలి. ఓకేనా? ఇది పబ్లిక్ కీ అంటారు, SSH కీస్ అంటారు. ఇవి SSH కీస్, ఆథరైజ్డ్ కీస్ అని రెండు ఉంటాయి. SSH కీస్, ఆథరైజ్డ్ కీస్ మనం కాపీ చేయాలి. ఎక్కడ కాపీ చేయాలంటే ఇలా రైట్ క్లిక్ చేసి డౌన్కి వచ్చేస్తే సెట్టింగ్స్లో ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినామంటే SSH కి GPG కి అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి సింపుల్గా న్యూ SSH కి అని యాడ్ చేసినామంటే బ్యాచ్ 830. ఓకేనా? యా, బ్యాచ్ 830 అని ఇచ్చేసిన. ఇది యాడ్ చేసిన, పబ్లిక్కి యాడ్ చేసిన. ఓకేనా? సో యాడ్ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? మళ్ళీ ఇదే ఏరియాలోకి వస్తున్నాను. మళ్ళీ గిట్ పుష్ అని ఇస్తున్నాను. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అంటే పోతుంది, లేదంటే మళ్ళీ ఆథరైజ్డ్ కీస్ యాడ్ చేద్దాం. చూసావా? ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏమైంది? కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏవైతే మన ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని కూడాను, ఈ ఫైల్స్ ఉన్నాయి చూసావా, F1, F2, F3, F5 అని, ఈ ఫైల్స్ అన్ని కూడా ఈ రిమోట్లోకి వచ్చి ఉండాలి. చూద్దామా వచ్చినాయా లేదని. ఓకే ఫైన్. ఏది మన రిపాజిటరీ ఏం చెప్పు? రిపాజిటరీ ఉంటుందా?
ఇదే కదా చాలు. ఇది రిపోజిటరీ చూసారా, F1 F2 F3 ఫైల్స్ అన్ని ఓకేనా. ఓకే, ఈ ఫైల్స్ అన్నీ వచ్చినాయి. సో ఇలాగా రిమోట్ రిపోజిటరీ, లోకల్ రిపోజిటరీ నుంచి రిమోట్ రిపోజిటరీకి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్, ఇది కమాండ్స్ సింటాక్స్. సింటాక్స్ ఇది. సో ఈ సింటాక్స్, ఈ కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ రాస్తాను, నోట్ డౌన్ చేసుకో. ఏమేమి కమాండ్స్ యాడ్ చేశాను నేను, గిట్ కమాండ్స్ గిట్ యాడ్ చేసా. ఓకే, గిట్ యాడ్ ఫైల్ నేమ్, ఓకేనా. తర్వాత గిట్ కమిట్ -m, గిట్ కమిట్ and ఫైల్ నేమ్, message, any message that you want to give. Okay, fine. What's next? Git push origin main. So these are all the commands anamata. So git add file name, git commit -m, message, git push origin main అని చెప్పగానే మనము పుష్ చేయొచ్చు. బట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏంటి, ఏది కమాండ్? కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్కి కమాండ్ ఏంటి చెప్పు. ఎస్టాబ్లిష్ కమాండ్ ఏంటి? గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ కదా, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ మెయిన్, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ మెయిన్ ఆర్ ఎల్స్ అండ్ దెన్ URL. వాట్ ఇస్ URL? గిటబ్ URL అనమాట. సో ఈ URL మనం ఇస్తాం అనమాట. ఓకేనా, ఫైన్. మనం గిట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాము, యాడ్ ఫైల్ చేసాము, లోకల్ ఏరియా నుంచి స్టేజింగ్ వచ్చింది, స్టేజింగ్ నుంచి రిమోట్ రిపోజిటరీ, లోకల్ స్టేజింగ్ నుంచి లోకల్కి వచ్చింది, మళ్ళీ లోకల్ నుంచి మనం పుష్ చేసాం, అది రిమోట్ రిపోజిటరీకి వచ్చింది. ఆ రిమోట్ రిపోజిటరీ అంటే గిటబ్. ఓకేనా, గిట్ యాడ్ చేసి ఏమొస్తుంది, వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాలోకి వస్తుంది, తర్వాత స్టేజింగ్ నుంచి లోకల్ రిపోజిటరీ, మళ్ళీ తర్వాత పుష్ చేస్తే గిటబ్ లోకి వస్తుంది, ఫైనల్ గా ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఇంకా ఏం కమాండ్ చెప్పు. వాట్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ బ్రాంచ్? బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి కదా. సపోజ్ నేను డెవ్ అనే బ్రాంచ్ క్రియేట్ చేశాను. ఓకేనా, గిట్ బ్రాంచ్ అని ఇస్తా. డెవ్ అనే బ్రాంచ్ క్రియేట్ చేశా. ఈ బ్రాంచ్ లో ఏమున్నాయి ఫైల్స్? ఈ బ్రాంచ్ లో ఏం లేవు. డెవ్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్ లోకి వెళ్ళలేదు. స్టార్ మార్క్ ఉంది. స్టార్ మార్క్ అంటే ఐ మీన్ మెయిన్ బ్రాంచ్ ఉంది. సో ఇఫ్ ఐ వాంట్ టు గో టు దిస్ బ్రాంచ్, వాట్ ఈస్ ద కమాండ్? ఈ బ్రాంచ్ లో నుంచి ఈ బ్రాంచ్ లోకి వెళ్ళాలి. ఏది కమాండ్? వాట్ ఈస్ ద కమాండ్? గిట్ యాడ్ చెక్. నో గిట్ చెక్ అవుట్ లేదు, నేను చెప్పలేదు. ద కమాండ్ ఈస్ గిట్ చెక్అవుట్. గిట్ చెక్అవుట్ -b అవసరం లేదు డెవ్, ఎందుకంటే -b ఇస్తే మనం ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. గిట్ చెక్అవుట్ డెవ్ అనమాట. అంటే ఈ బ్రాంచ్ లోకి చెక్అవుట్ చేస్తున్నా. ఇప్పుడు ఏదన్నా నువ్వు లాడ్జ్లోకి ఎక్కడైనా పోతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చెక్అవుట్ అంటాం కదా, అలాగే చెక్అవుట్. సో చెక్అవుట్ చేసినామంటే ఆ ఫైల్స్ అన్ని కూడా ఈ ఫైల్స్ లో ఈ బ్రాంచ్ లోకి వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు చూడు గిట్ బ్రాంచ్ అంటే మనం ఏ బ్రాంచ్ లో ఉన్నాం? డెవ్ బ్రాంచ్ లో ఉన్నాం. స్టార్ మార్క్ చూడ ఏడందో, స్టార్ మార్క్ is at dev branch, but whereas here it is at the main branch anamata. Okay na, so we have come from main branch to dev branch. Fine. Okay. సో బ్రాంచ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. గిట్ కమిట్ చేసాం, గిట్ యాడ్ చేసాం, గిట్ పుష్ చేసాం. ఓకే, కమాండ్స్ అన్ని ఓకే బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ ఫైల్స్ ఒక ఫైల్ యాడ్ చేస్తాను నేను. ఒక ఫైల్ యాడ్ చేస్తా. టచ్ జీ అనే ఒక ఫైలు, హెచ్జి అనే ఫైలు, కే అనే ఫైలు, ఎల్ అనే ఫైలు, ఎంపీ అనే ఫైలు, ఓ అనే ఫైలు, ఇవన్నీ ఫైల్ యాడ్ చేశారు. ఇన్ని ఫైల్స్ ఉన్నాయి యాడ్ చేసిన. సో బట్ ఈ మెయిన్ బ్రాంచ్ ఉంది చూసావా, మెయిన్ బ్రాంచ్ లో ఈ ఫైల్స్ అన్ని లేవుగా, ఉన్నాయా? లేవు కదా. సో నేనేం చేస్తాను అంటే ఈ ఫైల్స్ అన్ని మెయిన్ బ్రాంచ్ లోకి పోవాలంటే గిట్ మెర్జ్ అని కొడతా.
ఓకే గిట్ మెర్జ్ అని కొట్టి మెయిన్ అని కొడతా. కొడితే ఇప్పుడు ఏంటి, నేను గిట్ స్విచ్ అని కొట్టి స్విచ్ అని కూడా స్విచ్ అవ్వడమే, వేరే బ్రాంచ్లోకి వెళ్ళడమే. ఓకే, గిట్ స్విచ్ మెయిన్ బ్రాంచ్, గిట్ స్విచ్ అని పెట్టేసి మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళా. ఇక్కడ ఎల్ఎస్ కొడితే ఆ ఏవైతే ఫైల్స్ క్రియేట్ చేసి అన్నీ వచ్చేసాయి. ఓకేనా, వాట్ ఈస్ ద కమాండ్? ఇక్కడ ఈ ఫైల్స్ ని వేరే బ్రాంచ్ల నుంచి డేటా మనం తీసుకోవాలంటే మెర్జ్ కమాండ్. ఓకేనా, ఏమేమి కమాండ్స్ చెప్పా నీకు చెప్పు. గిట్ బ్రాంచ్ అని చెప్పానా? ఓకే, తర్వాత ఏం చెప్పా? గిట్ మెర్జ్ చెప్పా కదా. గిట్ మెర్జ్, ఇంకోటి గిట్ చెక్అవుట్ అని చెప్పాను కదా. గిట్ చెక్అవుట్. ఓకే, గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ కదా. గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. ఓకే, గిట్ చెక్అవుట్ -p బ్రాంచ్ నేమ్. ఓకే, -p అంటే ఏంటి? ఇంకో బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. చూడు, ఇప్పుడు కావాలంటే నేను క్రియేట్ చేస్తాను. గిట్ చెక్అవుట్ -p ఫీచర్ అని ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. ఫీచర్ గిట్ చెక్అవుట్ -p ఫీచర్ అని క్రియేట్ చేస్తే ఇప్పుడు కావాలంటే చూడు, గిట్ బ్రాంచ్ అని క్రియేట్ చేస్తాను. సో డెవ్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్. హౌ మెనీ బ్రాంచెస్ వి హావ్? 3 బ్రాంచెస్. ఒకటి ఫీచర్ బ్రాంచ్, డెవ్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్, 3 బ్రాంచెస్. కరెక్ట్. మన ఫీచర్ బ్రాంచ్ ఉన్నాం కదా. ఫీచర్ మనం ఏదైనా చెక్అవుట్ చేసినామంటే మనం ఏదైతే ఫైల్స్ మెయిన్లో ఉన్నాయో, డెవ్లో ఉన్నాయో అన్ని ఫైల్స్ దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఏదైతే న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసామో ఆ బ్రాంచ్లోకి వెళ్ళొచ్చేస్తాయి చెక్అవుట్ కొడితే. ఓకేనా, ఇంకో కమాండ్ ఏం చెప్పా మీకు గిట్ స్విచ్ అని చెప్పా కదా. యా, గిట్ స్విచ్ కమాండ్ ఒకటి చెప్పా. నిజమే, అన్ని కమాండ్స్ వచ్చాయి ఇప్పుడు మనకి. దిస్ ఆర్ ఆల్ కమాండ్స్ ఓన్లీ. ఓకేనా, ఇంకోటి ఏం కమాండ్ చెప్పా నీకు? గిట్ స్టేటస్ అని కమాండ్ చెప్పాను సార్, గుర్తుందా? గిట్ స్టేటస్. ఓకే, గిట్ స్టేటస్ అని కమాండ్. ఓకే, సో ఓకే, ఈ ఫైల్స్ నేను ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఫీచర్ బ్రాంచ్లో ఉన్నాయి. ఓకేనా, నేను ఇప్పుడు పుష్ చేస్తా ఈ ఫీచర్ బ్రాంచ్లో ఫైల్స్. పుష్ చేయొచ్చుగా? రైట్, గిట్ పుష్ ఆర్జన్ FEA ఫీచర్. గిట్ పుష్ ఆర్జన్ మెయిన్ అంటే ఫీచర్ బ్రాంచ్ పుష్ చేశారు. ఫీచర్ బ్రాంచ్ పుష్ చేసి ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? లోకల్లో, రిమోట్లో ఓన్లీ 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఏంటంటే మెయిన్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్, అంతే. డెవ్ బ్రాంచ్ లేదు. వై వీ డోంట్ హ్యావ్ డెవ్ బ్రాంచ్? మీన్స్ వీ డిడ్ంట్ పుష్ డెవ్ బ్రాంచ్. మనం ఇంకా పుష్ చేయాలి, ఓన్లీ ఫీచర్ బ్రాంచ్ పుష్ చేశారు. ఓకేనా, సో ఫీచర్ బ్రాంచ్ క్లిక్ చేసి ఫీచర్ బ్రాంచ్లో ఫైల్స్ అన్నీ వచ్చేసాయి. ఓకే, ఫైన్. సో మనం ఏ ఫైల్స్ పుష్ చేస్తే ఆ ఫైల్స్ మాత్రమే వెళ్తాయి అనమాట. ఏ బ్రాంచ్ పుష్ చేస్తే ఆ బ్రాంచ్ మాత్రమే వెళ్తాయి. ఓకే, సో గిట్ పుష్ కమాండ్ ఏంటంటే లోకల్ నుంచి రిమోట్లోకి డేటాని పుష్. ఓకేనా, సో ఇక్కడ ఎప్పుడన్నా కానీ పుల్ రిక్వెస్ట్ అంటారు. పుల్ రిక్వెస్ట్ మళ్ళీ చెప్తారు మీకు పుల్ రిక్వెస్ట్ అంటే అనేది. ఓకే, యా, ఇప్పుడు ఏదైనా ఫైల్ యాడ్ చేయాలంటే, పుష్ చేయాలంటే గిట్ కమిట్ అని ఉంటుంది. ఓకే, సో ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవేవి ఫైల్ ఉన్నాయి కదా. యాక్చువల్గా ఫైల్స్ ఏవి రాలేదు చూడు. ఇప్పుడు యాడ్ చేయాలి, మనం యాడ్ చేయాలి ఫైల్స్. ఓకే, కమిట్ చేయడానికి ఏం చెప్పు? కమిట్ చేయడానికి వాట్ ఈస్ కమాండ్? గిట్ కమిట్ -m అంటే మెసేజ్. మెసేజ్ నేమ్ దీస్ ఫైల్స్ యాడెడ్. లేకపోతే ఆథర్ నేమ్ సంథింగ్ ఏదో ఒక స్టాండర్డ్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. బ్రాంచ్ నేమ్ కోలన్ సంథింగ్ ఏదో స్టాండర్డ్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. స్టాండర్డైజ్డ్ అంటే మనం ఇచ్చేది అంటే కమిట్ మెసేజ్ ప్రాపర్గా ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో నేను జస్ట్ ఇలాగ ఇచ్చినాము. ప్రాపర్గా కమిట్ ఇచ్చే మెసేజ్ చెప్తారు మీకు ఎలాగని చెప్పేసి. గిట్ లాగ్ అని కమాండ్ ఉంటుంది. కమిట్ చేసిన ప్రతిసారి కమిట్ చేశానుకో, గిట్ బ్రాంచ్ కదా,
ఇక్కడ ఎక్కడున్నాం మనం ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్ లో ఉన్నాం కదా. ఫీచర్లో ఫీచర్ కమిట్ చేసిన ప్రతి ఒక్కసారి ఈ 41 డిజిట్స్ నంబర్ కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. నేను చెప్పా కదా కమిట్ ఐడి ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు అని చెప్పా కదా. సో చూడు, ఆథర్ ఎవరు? నేనే అనమాట. ఈ ఉబుంటు యూజరే ఆథర్. ఓకేనా? హూ ఇస్ ద యూజర్? ఉబుంటు. యూజర్ నేమ్ ఏంటి? యూజర్ కదా, ఉబుంటు కదా. సో ఉబుంటు యూజర్. తర్వాత ఎప్పుడు చేశాడు? అక్టోబర్ 4th, సారీ ఏప్రిల్ 4th, ఏప్రిల్ 4th ఫ్రైడే. సో డేట్, టైం అంతా కూడా సేవ్ అయిపోయింది కమిట్ మెసేజ్తో సహా. ఓకే, కమాండ్ ఏంటి? గిట్ లాగ్ కమాండ్ కదా. ఏం కమాండ్? గిట్ లాగ్. చూసా ఎన్ని కమాండ్స్ వచ్చేసాయి మనకు. ఓకే రాజా, సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఓకేనా? టైం చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయి. ఇంకా చాలా ఉన్నాయి నువ్వు ప్రాక్టీస్ చేసి. లైనక్స్ కమాండ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలా. ఓకే, ఫైన్. ఈరోజు వైండప్ చేద్దామా ఇంకా క్లాసు. బట్ నువ్వు మర్చిపోవద్దు అది ప్రాక్టీస్ చేసేది. ఇంకోటి ఇది కమిట్, ఇది లాగిన్ అవే తెలుసు కదా నీకు, ఇచ్చా కదా నేను. ఇలా చేస్తే కనెక్ట్ అవ్వడం తెలుసు కదా. దీన్ని ఎలా కనెక్ట్ అవ్వాలని? కనెక్ట్ అవడం చూపిస్తా చూడు. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది కనెక్ట్ అని. ఇలా క్లిక్ చేసి ఇలా ఎనేబుల్ అవుతుంది కనెక్ట్. మళ్ళీ కనెక్ట్ కొట్టగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇస్తుంది. EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్, సెషన్ క్లయింట్, EC2 సీరియల్ కన్సోల్ అని చెప్పేసి. బట్ ఇక్కడ SSH క్లయింట్ అని ఉంది. దీన్ని తీసుకొని ఈ కమాండ్ కాపీ చేసి ఇక్కడ మనకు CMD అని ఉంటుంది విండోస్ లో. CMD అని టైప్ చేసి ఒకటి నల్ల ఎలా వస్తుంది, బ్లాక్ కలర్. దాన్ని క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన ఫెమ్కి ఆడుంది అది చెప్పు. మనం డౌన్లోడ్ చేసిన ఒక ఫెమ్కి డౌన్లోడ్ చేసింది కదా. ఆ ఫెమ్కి వచ్చేసి, ఈ ఫెమ్కి వచ్చేసి డౌన్లోడ్స్ లో ఉంటుంది. సో కాబట్టి డౌన్లోడ్స్ లోకి వెళ్ళాలి. చేంజ్ డైరెక్టరీ ఏంటి? CD కమాండ్ ఏంటి? చేంజ్ డైరెక్టరీ కదా. డైరెక్ట్ డౌన్లోడ్స్ అని కొట్టేసేస్తే CD డౌన్లోడ్స్ లోకి వెళ్తుంది. అక్కడ ఈ పాత్ కాపీ చేయాల. ఇది కాపీ చేసుకొచ్చాం కదా మీడ. ఇక్కడ ఈ కమాండ్ తీసుకొచ్చి కాపీ చేస్తే, ఈ డౌన్లోడ్స్ లోకి పోయి కాపీ చేస్తే ఎంటర్ కొడితే చాలు, కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో మళ్ళీ తర్వాత ఈ కమాండ్స్ అన్ని టైప్ చేసుకో. PS కమాండ్ అంటే ఏంటని ఇలా కొట్టి అన్నీ ఒకసారి చూడు. ఒకసారి LS అంటే ఏంటి అని చెప్పేసి, LS-LA అంటే ఎలా ఉంది, అదే ఈ ఫైల్స్ అన్ని వస్తున్నాయా, ఇట్లా అబ్జర్వ్ చేయి అన్ని కూడా. ఓకేనా? LS-LTRH అంటే ఏంటి, LTRAH అని ఇచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ LS-LA, LS-LTRAH అంటే ఏంటి, ఏమేమి వస్తున్నాయి ఎక్స్ట్రా ఫీల్డ్స్ అన్ని చూడు. ఓకేనా? ఫైన్. నేను స్టాప్ చేస్తా ఇన్స్టాన్స్ని. ఓకేనా? ఓకే. Shall we leave? Okay. Okay. Bye, Achyut.